వెన్నెముక అని పిలుచుకునే అన్నదాత ఈరోజు తన హక్కుల కోసం రోడ్డెక్కాడు. పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కక అప్పుల ఊబిలో కూరుకుపోయి తల్లడిల్లుతున్న రైతు లోకానికి ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం నుంచి ఒక చిన్న ఆశ కిరణం కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు పంపే క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా రైతుకు అయ్యే ప్రతి పైసా ఖర్చును లెక్కగట్టి మద్దతు ధర నిర్ణయించాలని కోరుతూ దాఖలైనటువంటి పిటిషన్పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అసలు కేంద్రం అనుసరిస్తున్న ప్రస్తుత విధానంలో ఉన్న లోపాలేంటి? సాగు ఖర్చుపై 50% అదనంగా ధర ఇవ్వాలన్న స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు ఎందుకు అమలు కావటం లేదు? సుప్రీంకోర్టులో కేంద్రం ఎలాంటి అఫిడవిట్ దాఖలు చేయబోతోందన్న ఈ వైనంపై సివిఆర్ న్యూస్ ప్రత్యేక కథనం. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. నాగలి పట్టిన రైతు నడుము వంచితేనే దేశానికి బుక్కెడు బువ్వ దొరుకుతుంది. కాని అదే రైతు ఈరోజు అప్పుల ఊబిలో కూరుకుపోయి గిట్టుబాటు ధర కోసం రోడ్డెక్కి పోరాడాల్సిన దుస్థితి. దశాబ్దాలుగా ప్రభుత్వాలు ఎన్నో హామీలిస్తున్నా రైతు పరిస్థితి మాత్రం కించిత్ కూడా మారటం లేదు. విత్తనం వేసిన దగ్గర నుంచి పంట చేతికొచ్చే వరకు రైతు పడే కష్టం ఒక ఎత్తైతే, ఆ పంటను అమ్ముకునేటప్పుడు దక్కే ధర మరో ఎత్తు. సరిగ్గా ఈ ధర అంశమే ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మెట్లెక్కింది. భారత వ్యవసాయ చరిత్రలో ఏప్రిల్ 13 ఒక ముఖ్యమైన రోజుగా మిగిలిపోవచ్చు. పంటల కనీస మద్దతు ధరను శాస్త్రీయంగా రాష్ట్రాలు సూచించే వాస్తవ సాగు ఖర్చుల ఆధారంగానే నిర్ణయించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ పూర్తి వివరాలతో కూడిన సమాధానమివ్వాలని ఆదేశించింది. సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ వినిపించిన వాదనలు రైతు లోకంలో కొత్త ఆశలు రేకెత్తించాయి. కేవలం అంచనా వ్యయాలతో ధరలు నిర్ణయించటం వల్ల రైతులకు నష్టం జరుగుతోందని, ఇది వారి జీవించే హక్కును హరించటమే అంటూ ప్రశాంత్ భూషణ్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అసలు ఈ వివాదమంతా మద్దతు ధరను లెక్కించే విధానంలోనే ఉంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం A2+FL ఫార్ములాను వాడుతోంది. అంటే కేవలం నగదు రూపంలో పెట్టిన పెట్టుబడి మరియు కుటుంబ సభ్యుల శ్రమను మాత్రమే లెక్కిస్తోంది. కానీ రైతులు డిమాండ్ చేస్తోంది C2 ఫార్ములా. అంటే సొంత భూమికయ్యే కౌలు, పెట్టుబడిపైన వడ్డీ, యంత్రాల ఖర్చు వంటి ప్రతి పైసాను లెక్కలోకి తీసుకోవాలి. స్వామినాథన్ కమిషన్ కూడా ఇదే సిఫారసు చేసింది. ఉదాహరణకు 1 ఎకరం వరి పండించడానికి రైతుకయ్యే వాస్తవ ఖర్చుకు ప్రభుత్వం ఇచ్చే ఎంఎస్పీకి మధ్య క్వింటాలుకు రూ. 100 వ్యత్యాసముంటోంది. ఈ లోటును పూడ్చలేక రైతులు ప్రైవేట్ వ్యాపారుల వద్ద అప్పులు చేసి చివరకు ఆత్మహత్యలకు పాల్పడి విగత జీవులుగా మారుతున్నారు. రైతుకు సాగు ఖర్చుపై కనీసం 50% లాభం కలిపి మద్దతు ధర ఇవ్వాలని ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ఎప్పుడో చెప్పారు. కానీ ఏళ్ల తరబడి ఈ సిఫారసులు బుట్టదాఖలయ్యాయి. కేవలం వరి, గోధుమలకే మద్దతు ధర పరిమితం కావటం వల్ల ఇతర పంటలు వేసే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ పిటిషన్ ద్వారా ఇప్పుడు అన్ని రకాల పంటలకు శాస్త్రీయమైన పద్ధతిలో ధర నిర్ణయించేలా చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. సుప్రీంకోర్టు వేదికగా జరుగుతున్న ఈ న్యాయ పోరాటం కేవలం ధరల కోసమే కాదు, రైతు ఆత్మగౌరవం కోసం. సుప్రీంకోర్టు జోక్యంతో ఇప్పుడు బంతి కేంద్ర ప్రభుత్వం చేతిలో పడింది. తదుపరి విచారణలో ప్రభుత్వం ఎలాంటి అఫిడవిట్ దాఖలు చేస్తుంది? సాగు ఖర్చులపై రాష్ట్రాల రిపోర్టులను పరిగణలోకి తీసుకుంటుందా? దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అన్నదాతల కళ్లల్లో ఆనందం నింపేలా తీర్పు వస్తుందా? కాలమే సమాధానం చెప్పాలి. కానీ ఒక్కటి మాత్రం నిజం, రైతు బావుంటేనే దేశం బావుంటుంది. ఆ బాగు మద్దతు ధరతోనే మొదలవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.
రంగారెడ్డి జిల్లా